ప్రైజ్ ది లార్డ్. ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా మాకు తెలియపరచండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనము చదివాము. కీర్తనకారుడు ఇక్కడ అంటున్నారు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చూడండి, కీర్తనకారుడికే దృఢమైన విశ్వాసం ఉన్నది, ఒక నిరీక్షణ ఉన్నది. తప్పకుండా నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నేను చూస్తానని. మన చాలాసార్లు ఎలా ఉన్నారమ్మా, ఎలా ఉన్నారు బాబు అని అడిగితే ఏం చెప్తామండి మా పరిస్థితి అని చెప్పి ఎప్పుడు బాధలు, వేదనలు, కష్టము గురించి మాట్లాడుతుంటాం. కీర్తనకారుడు ఇక్కడ ఇలాగ మాట్లాడట్లేదు. కీర్తనకారుడు బ్రతుకులో కృపాక్షేమమే నా వెంట వస్తుంది అని చెప్పి సంపూర్ణమైన విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. మనము కూడా దేవుడు మనతో ఉన్నాడు గనుక మనం ఏ విషయానికి భయపడకుండా తప్పకుండా కృపాక్షేమములే నా వెంట వచ్చును అని చెప్పి చెప్పుకోవాలి. అంతేగాని నా బ్రతుకులు ఇలాగైపోద్దేమో, అలాగైపోద్దేమో, నా బ్రతుకు ఇంకా అంతే అని చెప్పి నెగటివ్ మాటలు పలకడం విశ్వాసులకి తగినది కాదు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మనకు ఉండగా మనం ఎందుకు భయపడాలి? నిజమే, పిల్లలు తన తండ్రితో నడుస్తుంటే పిల్లలు దేనికి కూడా భయపడరు. ఎందుకంటే వారికి ఒక నమ్మకం ఏంటంటే వాళ్ళ తండ్రి వారి చేయి పట్టుకుని నడిపిస్తున్నారు కనుక. అలాగే మనము దేవుని యొక్క చేయి పట్టుకుని ఉన్నప్పుడు, దేవుడు మన చేయి పట్టుకుని మనల్ని నడిపించినప్పుడు మనం ఎందుకు భయపడాలి? అందుకు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు, కృపాక్షేమములే నీ వెంట నేను రప్పిస్తాను, నువ్వు భయపడొద్దు, నేను నీ చేయి పట్టుకుని నడిపిస్తున్నాను అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అలాగే కీర్తనకారుడు ఇక్కడ అంటున్నారు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అన్నారు. అంటే దేవుని సన్నిధి మీద ఆయనకు ఉన్న విశ్వాసము, దేవుని సన్నిధి మీద ఆయనకు ఉన్న ప్రేమ ఎంత గొప్పది చూడండి. ఆయన ఆశ ఏంటంటే చిరకాలము దేవుని సన్నిధిలో ఉండాలని. మనము కూడా అటువంటి హృదయం కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పడుకుని లేచిన తర్వాత సంఘము గురించి ఆలోచించడం, దేవుని సన్నిధికి వెళ్ళి ఒకసారి ప్రార్థన చేద్దామని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం, అలాగే దేవుని యొక్క వాక్యం ప్రకారం బ్రతుకుచు సన్నిధిలో మనము ఎదుగుచు ఆయన యొక్క పరిచర్య ఇంకా ఘనముగా జరగాలని తాపత్రయం కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, నీకు స్తోత్రమునైనా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వస్తున్నావు. నీ ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది ప్రార్థనలు ఏకీభవించారు వారి అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. నైనా కృపాక్షేమములే వారి వెంట వెళ్ళినట్లుగా మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వండి, వారు చేస్తున్న పనులు దీవించండి. ఉన్నత స్థితిలో బిడ్డలను నడిపించండి, మేలుతో నింపండి, కార్యము జరిగించండి. మా ప్రార్థన విన్నందుకు స్తోత్రము చెల్లించి యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక.